अस्मद्गुरुदिव्यचरणारविन्दाभ्यां नमो नमः। अशेषजनमोहिनीं अरुणमाल्यभूषाम्बरां जपाकुसुमभासुरां जपविधौ स्मरेदम्बिकां। శ్రీ సరస్వతీ వచనానుసారము శ్రీ లలితా త్రిశతి ఫలస్తుతి వివరణ. యః కీర్తయేత్ సకృద్భక్త్యా దివ్యం నామ్నాం శతత్రయం తస్య పుణ్యఫలం వక్ష్యే విస్తారేణ ఘటోద్భవః. ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూర్తి విద్య అయిన శ్రీ లలితా త్రిశతి దివ్యమైన నామములను భక్తి శ్రద్ధలతో పారాయణం చేస్తారో వారికి వెనువెంటనే పుణ్యఫలం లభించి వంశాభివృద్ధి, ఆర్థిక పుష్టి కలుగుతుందని దీని భావము. రహస్యనామ సహస్ర పాఠేత్ యత్ఫలమీరితం తత్కోటి గుణితః ఏకనామ జపేద్భవేత్. ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూర్తి విద్య అయిన శ్రీ లలితా త్రిశతి దివ్యమైన నామములను శ్రద్ధాభక్తులతో పారాయణ చేస్తారో వారికి వెనువెంటనే వారు చేసిన పారాయణ సంఖ్యను కోటితో హెచ్చించి వారికి తగిన మంచి శుభఫలములను శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి ప్రసాదించగలదు. కామేశ్వరాభ్యాం తదిదం కృతం నామ శతత్రయం నాణ్యేన తులమేదేతత్ స్తోత్రేణాన్యకృత్యేనతు. ఈ స్తోత్రమునకు సమానమైనది ఏదియూ లేదని శ్రీ కామేశ్వరులు స్వయంగా చెప్పిన శ్రీ లలితా త్రిశతి నామములు అనన్య సామాన్యమైన నామములతో పోల్చి చూడరాదని తెలియజేయుచున్నది. శ్రియః పరంపరాయస్య భావినీ తూత్తరోత్తరం తేనైవ లభత్యేనాంనాం త్రిశతి సర్వకామదా. ఏ నామములైతే శ్రీ కామేశ్వరుల చేత స్వయంగా చెప్పబడినవో ఆ శ్రీ లలితా త్రిశతి నామములు మానవునికి సత్వరమే మహా అభ్యున్నతిని చేకూర్చగలవనుటలో అతిశయోక్తి లేదన్నమాట సత్యము. సర్వకామ్యములు తీర్చు కల్పతరువు ఈ ఈశ్వరులు సర్వులు ఎరుగవలెను. అస్యాః నామ్నం త్రిశత్యాస్తు మహిమా కేన వర్ణ్యతే యా స్వయం శివయోర్వక్త్ర పద్మభ్యాం పరినిస్పృతాః. ఈ శ్రీ లలితా త్రిశతి నామముల మహిమ చెప్పనలవి కానిది. ఈ నామములు సాక్షాత్తు పరమశివుడు పారాయణ చేసి చెప్పినాడని, ఆయన ముఖపద్మము నుండి ప్రకటితమై ఉన్నవనియు, హయవదనుని ద్వారా అగస్త్యునకు వారి నుండి పరంపరగా సద్గురువుల వలన మనలకు అందినవి అని తెలియనగును. నిత్యా షోడశికా రూపా విప్రాణాదౌ తు భోజయేత్ అభ్యక్తాన్ గంధతైలేన స్నాతానుష్ణే వర్ణితా. శ్రీ లలితా త్రిశతి నామముల యందు నిత్యా షోడశికా పూజను గురించి శ్రీ లలితా సహస్రనామముల యందు కూడా చెప్పబడి ఉన్నది. శ్రీ లలితా త్రిశతి యాగ దీక్ష యందు పంచదశి లేక షోడశి మంత్ర దీక్షను గురూపదేశమున్న సువాసినులైన పుణ్యస్త్రీలు ఒకేసారి 16 లేక వారానికి 5 చొప్పున లేక రోజుకొకరిని పెంచుకొనుచు పూర్ణిమ రోజున ఒక ముత్తైదువును పిలిచి సశాస్త్రీయ ప్రత్యక్ష విధానముగా అమ్మవారి రూపభావనతో గంధ తైలోపచార అభ్యంగన స్నాన ఆవాహనాది షోడశ ప్రత్యక్ష ఉపచారములతో పూజించి ముందుగా సువాసినులకు భోజనములు పెట్టవలెను. తదుపరి తాంబూలాది సత్కారములను జరిపి సువాసినీల భుక్తశేషమును ఆ యాగమంత్ర దీక్షితుడు ప్రసాదముగా భావించి భోజనముగా స్వీకరించవలెనని తెలుపబడుచున్నది.
విద్యావిదో విశేషేణ భోజయేత్ షోడశద్విజాన్ ఏవం నిత్యబలిం కుర్యాదాదౌ బ్రాహ్మణ భోజనే. అలాగే శ్రీ లలితా త్రిశతి యాగదీక్షయందు పంచదశి లేక షోడశి మంత్రపాదుకాంత దీక్ష గురూపదేశమున్న పుణ్య దంపతులు ఒకేసారి 16 లేక హ్రీంకార నామములు వచ్చినప్పుడు 3 మారులు 16 మంది దంపతులకు పూర్ణిమ రోజున శ్రీచక్రార్చన అనంతరం పూజా బలి ప్రదానమునరించి ఆ రాత్తిక ముసలింప అనంతరం ఒక ముత్తైదువును పిలిచి సశాస్త్రీయముగా ప్రత్యక్ష విధానముగా అమ్మవారి స్వరూప భావనతో అభ్యంగన స్నానం ఆవాహనాది షోడశ ప్రత్యక్ష ఉపచారములతో పూజించి ముందుగా భోజనములు పెట్టవలెను. తదుపరి తాంబూలాది సేవన సత్కారములను సల్పి సువాసిని దంపతుల భుక్తశేషమును యాగమంత్ర దీక్షితుడు ప్రసాద భోజనముగా స్వీకరించవలెనని తెలుపబడిచున్నది. పశ్చాత్రైషత్యా నామ్నాం తు బ్రాహ్మణాన్ క్రమశోర్చయేత్ తైలాభ్యంగాదికం దద్యాద్విభవేతి సభక్తితః. అలాగే శ్రీ లలితా త్రిశతి యాగమునందు మంత్రదీక్ష పంచదశి లేక షోడశి మంత్ర పాదుకాంత దీక్షను గురూపదేశమున్న పుణ్యవంతులైన బ్రాహ్మణులకు 15 రోజుల దీక్షాకాలమున రోజుకు 20 మంది దంపతులకు పూర్ణిమ రోజున ఒక ముత్తైదువును పిలిచి సశాస్త్రీయ ప్రత్యక్ష విధానముగా అమ్మవారి స్వరూప భావనతో అభ్యంగన స్నాన విధాన విప్రపూజగను ఆవాహనాది షోడశ ప్రత్యక్ష ఉపచారములతో పూజించి ముందుగా విప్రులకు భోజనములు పెట్టవలెను. తదుపరి యాగమంత్ర దీక్షితుడు వారలకు తాంబూల సత్కారములను ఒనరించి అమ్మ ప్రసాదమును భోజనముగా స్వీకరించవలెనని తెలుపబడుచున్నది. శుక్ల ప్రతిపదారభ్య పౌర్ణమాస్యావధిక్రమాత్ దివసే దివసే విప్రా భోజ్యా 20 సంఖ్యయా. చైత్ర వసంత శరత్ హేమంత శిశిర కాలమున పూర్ణిమకు ముందు అమావాస్య తరువాత వచ్చు ప్రతిపత్తు తిథి అనగా పాడ్యమి ఆరంభ దినముగా పూర్ణిమ పర్యంతం అంటే పూర్ణిమ దాకా 15 దినములు దీక్షతో రాత్రి కాలమున ఈ శ్రీ లలితా త్రిశతి యాగ క్రతువును సలుపవలెను. ప్రతిరోజు 20 మంది బ్రాహ్మణులకు భోజన తాంబూలాది సత్కారములను సభక్తి శ్రద్ధలతో చేసిన మానవుల తమ ఇష్టకామ్య సిద్ధి నొందగలరు. వారికి మోక్షము కరతలామలకము అని శ్రీ లలితా త్రిశతి తన ఫలస్థుతియందు తెలుపుచున్నది. దశభిః పంచభిర్వాపి త్రిభిః రేకేనవాదినైః 63 విప్రాన్ భోజయేత్ 30 క్రమాత్. ఈ యొక్క శ్రీ లలితా త్రిశతి యాగక్రతువును వసంత శరత్ హేమంత శిశిరకాలమున పూర్ణిమకు ముందు అమావాస్య తరువాత వచ్చు ప్రతిపత్తు తిథి ఆరంభ దినముగా పౌర్ణిమ పర్యంతం కాని 3 రోజుల దీక్షతోనూ లేక 15 దినముల దీక్షతో
రాత్రి కాలమున శ్రీ లలితా త్రిశతి యాగ క్రతువును సలుపవలెను. ప్రతిరోజున 20 మందికి బ్రాహ్మణులకు భోజన తాంబూలాది సత్కారములను సభక్తి శ్రద్ధలతో చేసిన మానవులు తమ ఇష్టకామరాజ్య సిద్ధి నొందగలరని దేవీ వచనము. వారికి మోక్షము కరతలామలకము అని శ్రీ లలితా త్రిశతి తన ఫలస్తుతి యందు తెలుపుచున్నది. ఏవం యః కురుతే భక్త్యా జన్మ మధ్యే సకృన్నరః తస్యేవం సఫలం జన్మ ముక్తి తస్య కరే స్థితాః. పైన తెలిపిన విధముగా సభక్తి శ్రద్ధా సక్తులతో తన జన్మ మధ్యన ఒక మారైనా శ్రీ లలితా త్రిశతి నామ పఠన జప యాగమునరించిన వారికి వారి జన్మ తరించుటయేగాక ఆ క్రతువునకు ధన ధాన్య వస్తు సేవా సహకారం అందించిన వారందరకు జన్మ సఫలము, అమ్మ అనుగ్రహమును ముక్తి కలుగును అని, ఆ ముక్తి వారి చేతి యందుననే కలదని శ్రీ లలితా త్రిశతి అమ్మవారి మాటగా మనులకు ముమ్మారుగా తెలియపరచుచున్నది. వాగ్దేవీరచితే స్తోత్రే తాదృశో మహిమాయది సాక్షాత్ కామేశ కామేసి కృతేస్మిన్ గృహ్యతామితి. సాక్షాత్తు వాగ్దేవి సరస్వతి రచించిన ఈ శ్రీ లలితా త్రిశతి స్తోత్రమును మహిమ అంతా ఇంతాయని చెప్పనలవి కానిది, అనంత శక్తివంతము, నద్వితీయము అని చెప్పవచ్చును. ఈ స్తోత్రమును మానవ జాతి ఉద్దేశించి సంకల్పమున శ్రీ కామేశ్వరీ కామేశ్వరులు ప్రకాశము చేసినారని జగద్గురువులైన సద్గురువులు శ్రీ 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 ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి దివ్య అనుగ్రహ వాత్సల్యమున మనలకు అందించబడినదని శ్రీ లలితా త్రిశతి నామములను చదివినను విన్నను చూచినను శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి అనుగ్రహ దివ్యామృత వర్షమును తడిసిన ముద్దై సకల కార్య సిద్ధి నొంది సర్వసుఖములు పొందగలరు. సర్వం శ్రీ లలితా సర్వం శ్రీ లలితా దివ్యచరణారవిందార్పణమస్తు. శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.